నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొన్న సతీష్ ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడ్డారు. అసలు ఆయన సమస్యలేంటి, ఆయన ఏ విధంగా ఈ సమస్యలను అధిగమించాడో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే సార్. సార్ అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా బయటకు వచ్చారు సార్? నాది సంగారెడ్డిలో హరిహర ట్రావెల్స్. అయితే నాకు దగ్గరలో ఒకటి వికారాబాద్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో మణిరాజ్ అనేటైనా నా దగ్గర వచ్చేసి వెహికల్స్ రెంట్కి అని చెప్పి తీసుకెళ్ళి ఇక్కడ పులివెందుల గ్రామానికి చెందిన మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అందులో ఎంప్లాయీస్ని పికప్ అండ్ డ్రాప్ చేయడానికి కావాలి అని చెప్పి నాతో మాట్లాడి వెహికల్స్ అన్నీ పర్ డే 1500 లెక్క ఛార్జెస్ వేసుకొని వెహికల్ తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు 4 to 5 months దాకా పేమెంట్ ఇచ్చిండు. నేను తీసుకున్నా తర్వాత మళ్ళీ ఏమైంది, 5th monthలో నాకు కాల్ రెస్పాండ్ ఇవ్వలే, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. నేను ఆయన గురించి తెలుసుకుందాం అసలు నిజంగా ఎక్కడ వెళ్ళిపోయినా అని చెప్పి నేను వాళ్ళ ఇంటికైతే వెళ్ళిన. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా అతను కనిపించలేరు నాకు, ఎక్కడనో పారిపోయిండు అని చెప్పిండు. ఇలాగే చాలామంది దగ్గర కార్లు తీసుకుండు అన్న రెస్పాన్స్ వచ్చింది. కాగానే నేను ఏం చేసిన అంటే అలర్ట్ అయ్యి సంగారెడ్డి టౌన్లో నేను కేసు వేసిన, నన్ను ఇట్లా చీట్ చేసిన కార్స్ తీసుకెళ్ళారు అని చెప్పి. సరే అని చెప్పి వాళ్ళు కూడా వెతకడానికి చాలా ట్రై చేశారు. కానీ కాకపోతే వాళ్ళు వెతికేది అతన్ని అయితే నేను కార్లు ఐడెంటిఫై చేయడానికి నా దగ్గర ఒక ఆధారం ఉండే, జీపీఎస్ఎస్. అవి నా కార్లకు ఉండే. ఆ కార్లని జీపీఎస్తో ట్రాక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏడైతే నా కార్లు ఉన్నాయో అక్కడ దాకా నేను లొకేషన్ దాకా వెళ్ళిపోయినా. పోయి చూస్తాకలా నా వెహికల్స్ అన్నీ పులివెందులకి సంబంధించిన మెడికల్ కాలేజ్ కాకుండా అక్కడనే పక్కకున్న వేంపల్లి విలేజ్లో ఉన్నాయి. తీరా ఆరా తీస్తే ఆ వెహికల్స్ ఒకటి వోల్క్స్వాగన్ పోలో, ఇవన్నీ వెహికల్స్ ఏంటంటే ఒక ఆవిడ పేరు భారతి, అప్పట్లో 2021లో శంకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, వీళ్ళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు. వాళ్ళ దగ్గర వెహికల్స్ యూజ్ అవుతున్నాయి అని చెప్పి నాకు తెలిసింది. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన, నా వెహికల్స్ మీ దగ్గరకు వచ్చినాయి కదా, నా వెహికల్స్ నాకు ఇచ్చేసేయండి, నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఆయన ఫోన్ లేపుతలేడు, ఇంకా మనీ కూడా ఇచ్చాడు, ఆపేసిండు, నా వెహికల్స్ నాకు ఇచ్చేసేయండి అని నేను అడిగిన. అడిగిన తర్వాత అడిగితే ఆయన ఏమన్నాడంటే, తను మాకు పైసలు ఇవ్వాలి, అందించే కార్లు మా దగ్గర తాకట్టు పెట్టిండు, అది ఇది అని వాళ్ళు రీజన్స్ చెప్పారు. నేను అది నాకు తెలియదు, నా వెహికల్స్ నాకు కావాలి, నేను ఓనర్ని కాబట్టి నాకు కావాల్సిందే అని చెప్పి నేను స్ట్రిక్ట్లీ అడిగితే నన్ను బెదిరించి కొట్టడం కానీ అవన్నీ చేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చి, సార్ నా వెహికల్స్ పలానా చోట్లు ఉన్నాయని సంగారెడ్డి టౌన్లో నేను చెప్తే సార్ వాళ్ళు ఒక ఏఎస్ఐని 2 కానిస్టేబుల్ని ఇచ్చి మళ్ళీ పంపించారు. నన్ను వెహికల్స్ నేను ఐడెంటిఫై చేసి వెహికల్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టిన తర్వాత అక్కడ ఆ రోజు రాత్రి ఏమైంది, వెహికల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సడన్లీ మొత్తం ఎన్ని వెహికల్స్ సార్? 6 వెహికల్స్. అప్పట్లో 8 వెహికల్స్ ఉండే, అందులో 6 వెహికల్స్ అక్కడే ఉండిపోయినాయి. 2 వెహికల్స్కి నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సి వచ్చింది, ఆ పరిస్థితి తీసుకొచ్చిరాడ. అయితే ఆ రోజు నైట్ వెహికల్స్ ఆడ పెట్టేసి, సార్ వెహికల్స్ దొరికినాయి కదా, మా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, మరి ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం, ఫార్మాలిటీస్ చేసుకొని అని చెప్పి మేము మాట్లాడితే వెయిట్ చేయండి అని చెప్పి 3 days వెయిట్ చేయించారు. తర్వాత లాస్ట్కి 3rd day నాకు ఏం చెప్పారంటే, ఎఫ్ఐఆర్తో పాటు పాస్పోర్ట్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది లీగల్గా, కాబట్టి అది తీసుకొని రండి, అప్పుడు ఇస్తాం వెహికల్స్ అని చెప్పి నన్ను నమ్మించారు. అది నమ్మి నేను మళ్ళీ సంగారెడ్డికి వచ్చి పాస్పోర్ట్ గురించి ఎస్పీ సార్ని వాళ్ళని బతిలాడుకొని మళ్ళీ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుందామని అవన్నీ లెటర్స్ ప్రొసీజర్ ఏమున్నాయి అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళేటక్కల నా వెహికల్స్ లేవకపోయేటక్కల నేను క్వశ్చన్ చేసిన అక్కడ ఉన్న ఎస్ఎస్సికి, సార్ నా వెహికల్స్ ఎక్కడ వెళ్ళినాయంటే ఊర్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళకి ఇచ్చేసినామని అన్నారు. సార్ అట్లెట్లు ఇస్తారు, నేను కేసు ఉంది, వెతికినాము, మనం అందరం కలిసి వెతికినాము, మరి నా వెహికల్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, నాకు ఇవ్వాలి లేదంటే కోర్టుకి ఇవ్వాలి అని నేను అడిగితే, లేదు వాళ్ళని పిలిపిస్తా, మాట్లాడి ఏదో సెటిల్మెంట్ అంటారు, వాళ్ళు మాట్లాడతారంట నీతోనంటే సరే అని చెప్పి పిలిపించిన తర్వాత అప్పటికే 1.5 year అయిపోయింది. నా వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉండి 1.5 year అయిపోయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసిన, నాకు కావాలి వెహికల్స్ అంటే వాళ్ళు ఏమన్నారంటే నాతోని
1,80,000 ఒక వెహికల్కి ఇస్తే మీకు వెహికల్స్ ఇస్తా, లేదంటే మిమ్మల్ని డబ్బులు అడిగారు. రివర్స్ డబ్బులు అడిగారు. అడిగితే నేనన్నా మరి నేనైతే డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేను, నా దగ్గర డబ్బులు లేవు, ఆల్రెడీ 1.5 year అయిపోయింది, నేను అప్పులలో ఉన్నా, నాతో కాదు ఇక, నా వెహికల్స్ నాకు ఇచ్చేయాల్సిందే మీరు అని చెప్పి నేను మాట్లాడితే నన్ను మళ్ళీ తిట్టి బెదిరించి మళ్ళీ పంపించేసారు. ఈ బెదిరింపుల వెనకాల ఎవరున్నారు అసలు? వాళ్ళందరూ వైసీపీకి సంబంధించిన అప్పుడు కార్యకర్తలు. అప్పుడు 2021లో వాళ్ళు కార్యకర్తలు ఎక్కువ ఉండే. అయితే వాళ్ళ సపోర్ట్ వాళ్ళే చెప్పారు, ఏమని, అవినాష్ రెడ్డి మాకు తెలుసు, ఎంపీ అవినాష్ రెడ్డి మాకు తెలుసు, రవి అటు కాక ఈ 1,80,000 అడిగినప్పుడు రవికుమార్ అని జెడ్పీటీసీ మెంబర్ వచ్చిండు, ఇవన్నీ చూసాకల్లా వీళ్ళందరూ ఆళ్ళ మనుషులే అని నాకు అర్థమైపోయింది. ఇక నాకు న్యాయం జరగదని అనిపించింది. అట్లా ఎన్నిసార్లు పోయినా నన్ను ఇబ్బందే పెట్టారు, కొట్టేది తిట్టేది ఏదో ఒకటి చేసి పంపించేది, కానీ వెహికల్స్ మాత్రం ఇవ్వలేరు. ఇవ్వకపోయేటకల్లా నేను ఎన్నిసార్లు పోయినా అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, వెహికల్స్ ఇయ్యరు. మొన్న ప్రభుత్వం చేంజ్ అయిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ చూస్తున్నా, అవన్నీ చూసాకల్లా నేను కూడా అనుకున్నా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే వాళ్ళది కాబట్టి, వాళ్ళ రాజ్యం మీద నడిచింది కాబట్టి నాకు ఎటువంటి ఫేవర్ కాలేదు. అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అనే న్యాయం చేస్తుందో లేదో అని అనుకున్నా, నాకు న్యాయం జరుగుతుందో లేదో అన్న నమ్మకం కూడా లేకుండే, ఎందుకంటే అది వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ అట్లనే ఉంటారని ನನ್ನ మైండ్లో ఫిక్స్ అయిన ఉండే. తర్వాత నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి పోవడం అయితే జరిగింది మంగళగిరిలో. ఆడ గ్రీవెన్స్ ప్రోగ్రాంలో నా అర్జీ పెట్టుకున్నా. ఇమీడియట్లీ నాకు అక్కడ వడ్లరామయ్య సార్ అని చెప్పి ఒక పెద్ద మనిషి కలిసి నీ ప్రాబ్లం మేము సార్ట్అవుట్ చేస్తాము, టెన్షన్ ఏం తీసుకోకు అని చెప్పి మాట్లాడారు. వాళ్ళ తరిగా వాళ్ళు అప్పుడు కాల్ చేసి అవన్నీ మాట్లాడారు, అయినా ప్రాబ్లం సార్ట్అవుట్ కాలేదు. ఓకే సార్, మరి ఇప్పుడు మీ కార్ల సమస్య ఏదైతే ఉందో అదైతే తీరిపోయింది కదా, అది ఎలా సాల్వ్ అయింది సార్? అయితే కొన్ని రోజుల నుంచి నేను కూడా చూస్తున్నా, అయితే కొంతమంది స్టూడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ట్విట్టర్లో లోకేష్ సార్కి అర్జీలు పెట్టుకుంటారు, రిక్వెస్ట్లు పెట్టుకుంటారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అవన్నీ గమనించి నాకు కూడా రెస్పాండ్ దొరుకుతుంది అని అనిపించి నేను ట్విట్టర్లో అయితే పెట్టిన. లోకేష్ గారికి ట్వీట్ చేసిన చేయగానే సార్ ఇమీడియట్లీ వాళ్ళని ఎవరైతే నాకు అన్యాయం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక టీం లాగా నా దగ్గరికి నాకు కాల్ వచ్చింది. టీం మెంబర్స్ చాలామంది కాల్ చేసి మొత్తం ఆరా తీసి నిజమా కాదా అని తెలుసుకొని, అంటే మీ ట్వీట్ పై స్పందించి ఒక టీమ్ ని మీకు అలొకేట్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అయ్యారు. నేను అసలు నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది, నాకు కూడా సమాధానం దొరుకుతుంది అన్న నమ్మకం లేకున్నా నేను చేసిన. కానీ నేను ఇంత తొందరగా గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ నరకంలో ఉన్నా. అంటే మీరు లోకేష్ గారికి ట్వీట్ చేసిన ఎన్ని రోజులకు మీ ప్రాబ్లం సాల్వ్ అయింది? 10 to 15 days లోపల నాకు రెస్పాన్స్ వచ్చింది. నా కార్లు కూడా నా చేతికి వచ్చేసి, మీ కార్లు కూడా మీ చేతికి వచ్చేసాయి. నేను అసలు రావు అనుకున్న కార్లు అవి, అంటే నాకు ఆశ లేకుండే. లాస్ట్ ఒక్కసారి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఏదో ఒకటి తెలుస్తుంది అని చెప్పి నేను ట్వీట్ అయితే చేసిన 15 రోజులకే నా కార్లు నాకు అప్పయిపోయాను. అక్కడ కడప పోలీస్ వాళ్ళకి సిబ్బంది వాళ్ళకి కాల్స్ చేసి, ఈ బాబుది ఇట్లా ప్రాబ్లం ఉంది, గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు, మరి ఆయనకు న్యాయం చేయాలి అని చెప్పి సార్ అక్కడ నుంచి మాట్లాడించి ఒక టీం లాగా, అంటే నన్ను ఎట్లా అంటే ట్రీట్ చేసి ఆ టీం మెంబర్స్ కూడా ఒక కుటుంబం లెక్క ఎవ్రీ 2 hours-కి 3 hours-కి నేను మంచిగా ఉన్నానా లేదా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా కేర్ తీసుకొని నా మీద నన్ను జాగ్రత్తగా చూస్తూ నా వెహికల్స్ నాకు అప్పచెప్పారు. మరి మీరు 3 సంవత్సరాల క్రితం, అంటే గత ప్రభుత్వం ఏది ఉందో వైసీపీ ప్రభుత్వం, అప్పుడు పరిస్థితుల్ని చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితుల్ని చూశారు. మరి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? అప్పటి ప్రభుత్వం 3 years బ్యాక్ ప్రభుత్వం మీద నాకు వాళ్ళు చేసిన రౌడీయిజం కానీ, నన్ను పెట్టిన చిత్రహింసలు కానీ అవన్నీ చూస్తే నాకు ఒక సైకోలో మాదిరిగా అనిపించారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అట్లుండే నా మీద, నన్ను తిట్టడం కానీ కొట్టడం కానీ, ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ చూసినా నేను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే నాకు చెప్తున్నా మేడం, నేను
3-4 ఇయర్స్ నుంచి నరకం చూస్తున్నా ఫైనాన్షియల్గా. మా అమ్మ నాన్నలకి దూరం అయిపోయి ఇప్పటికీ కూడా నేను మా ఇంటికి వెళ్ళలేను. ఇంకా నాన్నని అమ్మని అందరినీ దూరం చేసుకొని బయట ఎక్కడనో రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళని వీళ్ళని బతిమలాడుకుంటూ ఆ పని ఈ పని చేతికి దొరికిన పని చేసుకుంటూ తిరిగిన. కానీ నన్ను ఇంత తొందరగా నా ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుందని నేను అనుకోలేను. గత ప్రభుత్వం వాళ్ళ చేతిలోకి ఎందుకు పోయిందో ఆ ఏరియా నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఓడిపోయారో కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో అన్ని తప్పులే ఉన్నాయి. వాళ్ళు ఆ టైంలో ఈ నాలాంటి వాళ్ళని ఎంత దీన్ని బాధ పెట్టారు. కానీ ఇప్పుడు లోకేష్ సార్ కానీ సీఎం గారు కానీ దగ్గరుండి వాళ్ళు ఏదైతే ముందు చేసిన తప్పులని ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతారు, జనాలకు మంచి చేస్తారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. మరి 3 సంవత్సరాల నుంచి కూడా తన సమస్య ఏదో పరిష్కారం కాకపోయినా ఒక లోకేష్ గారికి ఒక్క ట్వీట్తో తన సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు సతీష్ గారు. నమస్తే సతీష్.